కార్తీక దీపం అంటే ఏమీ లేదండి. మన టైం దేనికి పెడుతున్నాం, ఇక్కడ విలువైనది ఏంటో ఒక్కసారి అర్థం చేసుకుందామండి. మీరు ఒక 1000 రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టారు కదా, రేపు మళ్ళీ సంపాదించుకుంటారు లేదా? కానీ ఈరోజు ఖర్చు అయిపోయిన ఒక్క గంటను తీసుకురాగలమా రేపు? ఓకే, ఇలాంటి విషయాల గురించి అంటే పనికి మాలిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ అంటే ఎక్కువ శాతం ఓకే దేని మీద ఒక దాని మీద దృష్టి పెడుతుంటారు. నేను మంచి మీటింగ్ రమ్మని ఒక ఫ్రెండ్ చెప్పాను అనుకోండి, ఆయన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాచ్ మిస్ అయిపోతాడు. అతను వరల్డ్ కప్ కొట్టాలి, నేను పక్కన నుండి కొట్టించాలి వాళ్ళని, లేకపోతే అవ్వదు. ఓకే, ఇలాంటి విషయాల్లో మనం టైం ఎక్కువగా మీ టైం అనేది ఎక్కడ పోతుందో మీకు తెలియదు. ఏమంటారంటే బిజినెస్ చేద్దామన్నా కానీ ఖాళీ లేదు. బాబు నువ్వు ఖాళీ ఉంటే చేసేది ఏంటో తెలుసా? బీచ్కి వెళ్తావు, పార్క్కి వెళ్తావు, లేదంటే సినిమాకి వెళ్తావు, లేదంటే ఇంకెక్కడికి వెళ్ళచ్చు, డాష్ డాష్ డాష్. కానీ వెస్టేజ్ చేస్తారా? వెస్టేజ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే చేస్తారండి. టైం కుదుర్చుకొని చేస్తారు. మీ అందరూ ఫ్రీగా ఉండి వచ్చారు ఇక్కడ, ప్రతి ఒక్కరికి కూడా ఏదో పని ఉంది కదా, పని కుదిర్చుకొని వచ్చారంటే ఆ టైం వాల్యూ మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ మనం పెట్టే ఒక గంట 10 సంవత్సరాలు తెచ్చుకుంటున్నామండి. నేను 3 సంవత్సరాలు వెస్టేజ్లో కష్టపడ్డాను. వాళ్ళ ఇంట్లో కూర్చున్న 70,000 తగ్గకుండా నా అకౌంట్లో పడుతుంది. ఇక్కడ పెట్టే ప్రతి నిమిషం కూడా మనకి ఫ్యూచర్ ఒక సంవత్సరంగా మారిపోతుంది మనకి. అలాంటి టైం మనం వేస్ట్ చేసుకోకూడదండి. మరి